బట్ వీ ఆల్సో షుడ్ రికగ్నైజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ పొట్టి శ్రీరాములు 100%. నో ఐఎమ్ అన్ ఇండియన్. తెలుగువారమే కాదు, భారతీయులము, తెలుగువారము మా దేశ స్వాతంత్రానికి ఎంతోమంది త్యాగం చేశారు. ఎంతోమంది రైట్ ఫ్రమ్ భగత్ సింగ్. ఎస్, వి రెస్పెక్ట్, వి బో టు దెమ్, వి రికగ్నైజ్, వి అప్రిషియేట్ ద సాక్రిఫైజెస్. అదే రకంగా వి రెస్పెక్ట్, వి రెస్పెక్ట్ ద సాక్రిఫైసెస్. ఆ కాలంలో కూడా అదే రకంగా మన ప్రాంతం రాష్ట్రమైంది. సంతోషం. వి అప్రిషియేట్ ఇట్. చాలా సంతోషంగా ఉన్నాం. కానీ రాష్ట్రంలో అమ్మా మాట్లాడుతున్నారు కదా, ఇదే చెప్తున్నా కదా సార్, ఇదే ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్. నేనేమంటున్నాను, రోషయ్య గారు ఉన్నారు. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. సో వాట్ ఐ సే చెప్పండి సార్, మనం గౌరవిస్తాము, మన త్యాగమూర్తులని మనం స్ఫూర్తిగా తీసుకుందాము. విల్ ఫాలో దెమ్, విల్ ట్రై టు ఫాలో దెమ్. బట్ అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏముంది అంటే వీఆర్ ఇన్ అ సొసైటీ. అది కనుక వీళ్ళు రోషయ్య గారిని గౌరవించుకుంటూ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసారు సార్, ఈ మమ్మిరిపేటలో ఉన్న ఏది నేచర్ క్యూర్ హాస్పిటల్ని, ఇది గ్రేట్ డెమోక్రట్, గ్రేట్ పార్లమెంటేరియన్, వాళ్ళని గౌరవించాలి, దాన్ని నామకరణం చేయాలి. ఈ ప్రతిపాదన అనేది కేంద్రానికి పంపాలి. ఇదే తెలుగు యూనివర్సిటీని మన వైతాళికుడు సూర్యవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద నామకరణం చేయాలని చెప్పి ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, నేను మాట్లాడినా సార్. అందరము ఆ బిల్ పాస్ చేసుకుని మీదకి వచ్చినాము. గౌరవ సభ్యులందరూ కూడా ఈ బిల్లుని ఆమోదిస్తారని చెప్పి విశ్వసిస్తూనే సెలవు తీసుకుంటారు సార్. The question is that Potti Sriramulu Telugu University Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried and bill is considered. I shall now put to the class to vote. There are no amendments to the classes 2 to 4. Class 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for the class 2 and 4, class 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it. Class 2, 4, class 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the minister to move the motion for the passing the bill. Chairman sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is passed. Now I will take the petitions. కల్వకుంట్ల కవిత గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. నాకు వచ్చినటువంటి పిటిషన్ను తమరి ద్వారా సభకు ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వారు గ్రూప్ 1, 2, 3 పరీక్షలు ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తమరి దృష్టికి తీసుకురావాలని చెప్పి ఒక పిటిషన్ ఇచ్చినారు అధ్యక్ష. తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఇటీవల విడుదల చేసినటువంటి గ్రూప్ 1, 2, 3 ఫలితాల్లో జరిగినటువంటి అవకతవకలు, అనుమానాలపై జరుగుతున్నటువంటి విషయాలను అసెంబ్లీ సమావేశంలో చర్చించాలని కోరినారు అధ్యక్ష. గ్రూప్ 1లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పి ఒకటి మొన్ననే రిలీజ్ చేసినారు అధ్యక్ష. అయితే ఇందులో ఏం చేసినారంటే మొన్న March 10th రోజు గ్రూప్ 1 ఫైనల్స్ అయిపోయిన తర్వాత అభ్యర్థులకు ఇండివిజువల్గా వాళ్ళకు స్కోర్స్ వాళ్ళకు మెయిల్ చేయడం జరిగింది అధ్యక్ష. కాకపోతే జనరల్గా ఎప్పుడైనా గ్రూప్ 1లో ఇండివిజువల్గా వాళ్ళకి స్కోర్స్ ఇచ్చిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పి ఒకటి ఇస్తారు అధ్యక్ష, అది పబ్లిక్ డొమైన్లో పెడతారు. కానీ ఈసారి అట్లా ఇవ్వలేదు. అంటే పర్టికులర్లీ దిస్ ఈజ్ అగేన్స్ట్ ది గ్రూప్ 1 నోటిఫికేషన్లో సార్ పారా 15.2లో పేర్కొన్నారు సార్ ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టాలని. కానీ అది పెట్టకుండా చేసేసరికి లక్షలాది మంది అభ్యర్థులు వాళ్ళు అనుమానాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది సార్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఈ గ్రూప్ 1 ఈసారి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ ఇచ్చారు సార్. జనరల్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇచ్చిన హాల్ టికెటే గ్రూప్ 1 మెయిన్స్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కానీ ఈసారి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే అధ్యక్ష, గ్రూప్ 1లో ఒక హాల్ టికెట్ ఇచ్చినారు. గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వెబ్ నోట్లో ఏం పెట్టినంటే ఎంతమంది క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాసిండ్రు అన్నది పెట్టిండ్రు అధ్యక్ష. పెట్టిన తర్వాత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయినారు అన్నది తర్వాత ఒకసారి పెట్టిండ్రు. ఆ తర్వాత ఇమీడియట్గా కొత్త హాల్ టికెట్స్ ఇష్యూ చేసినారు అధ్యక్ష. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ యాక్చువల్గా 28,150 మంది ఉండాలి అధ్యక్ష. కానీ వీళ్ళు కొత్తగా ఇచ్చినటువంటి హాల్ టికెట్స్ 33,000 ఉన్నాయి అధ్యక్ష. సో స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు డౌట్ ఏంటంటే 28,000 మంది మనం ఉండాలి, ఈ 33,000 మంది ఎడికెళ్ళి వచ్చిండ్రు, ఎట్లా క్వాలిఫై అయినరు అనేటటువంటిది వాళ్ళు అనుమానపడుతున్నారు అధ్యక్ష. దానికని వాళ్ళు అడిగేది ఏంటంటే కేటగిరీ వైజ్ మీరు వెబ్ నోట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ముందు ఒక వెబ్ నోట్ పెట్టారు అధ్యక్ష ఒక 2-3 డేస్ క్రితము. దాన్ని ఈ 2-3 డేస్లో మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఎందుకు అట్లా డిలీట్ అయింది ఏంది అనేటటువంటి అనుమానాలు చాలా తీవ్రంగా గ్రూప్ 1 అభ్యర్థులకు ఉన్నాయి అధ్యక్ష. అట్లానే గ్రూప్ 2-3 రిజల్ట్స్ కూడా ఇచ్చినారు అధ్యక్ష. ఈ గ్రూప్ 2-3లో 5 లక్షల మంది గ్రూప్ 2-3 ఎగ్జామ్స్కి అప్లై చేసుకుంటే అందులో 2.3 అంటే 2,30,000 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాసినారు అధ్యక్ష. అయితే గ్రూప్ 1లోనేమో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇట్లా ఉంటాయి, గ్రూప్ 2లో డైరెక్ట్గా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది అధ్యక్ష. ఉన్నప్పుడు దీంట్లో OMR షీట్ అని ఇస్తాం అధ్యక్ష, ఏదైతే మనం బబ్లింగ్ చేస్తాం. ఆ OMR షీట్లో 2,30,000 మంది పిల్లలు గ్రూప్ 2-3కి అపియర్ అయితే OMR షీట్లు 13,315 OMR షీట్లు ఇన్వాలిడ్ అయిపోయినాయి అధ్యక్ష. మరి అసలు ఎందుకు ఇన్వాలిడ్ అయింది అనేటటువంటి అనుమానం విద్యార్థులందరిలో చాలా తీవ్రంగా ఉంది అధ్యక్ష. ఇన్ని లక్షలాది మంది విద్యార్థులు అనుమానపడుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. అయితే వాళ్ళు ఇక్కడ నాకు పర్టికులర్గా ఒక అభ్యర్థి తన యొక్క OMR షీట్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ OMR షీట్ ప్రకారము ఈ OMR షీటు రమేష్ అనేటటువంటి విద్యార్థి అధ్యక్ష. దీంట్లో ఏం జరిగిందంటే ఎగ్జామ్ అవ్వగానే ఒక ప్రిలిమినరీ కీ అని ఇస్తారు అధ్యక్ష. ఆ ప్రిలిమినరీ కీలో ఒక ఎస్టిమేట్కి జనరల్గా విద్యార్థులు వస్తారు, ఇన్ని కరెక్ట్ అయి ఉంటుంది, నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత కీ పర్మనెంట్ కీ ఒకటి ఇస్తారు అధ్యక్ష, లాస్ట్కి ఇచ్చేది. దానికి దీనికి చూసుకున్నట్టయితే చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. అంటే గ్రూప్ 2 రాసినటువంటి ఒక అభ్యర్థికి 28 మార్కుల వ్యత్యాసం ఉంది అధ్యక్ష. గ్రూప్ 3 రాసినటువంటి ఇంకొక అభ్యర్థికి 31 మార్కుల వ్యత్యాసం. ఇప్పుడు ఈ రమేష్ అనేటటువంటి అభ్యర్థికి 58 మార్కుల వ్యత్యాసం ఉంది అధ్యక్ష. మరి 58 మార్కులు అంటే వచ్చేటటువంటి పోస్టులు ఎట్లా ఉంటాయి ఏంది అనేటటువంటిది తమకు తెలియంది కాదు అధ్యక్ష. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇవాళ ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి OMR షీట్లో ఇంత ఎట్లా వ్యత్యాసం వస్తుంది అనేటటువంటి ప్రశ్నలు విద్యార్థులు అడుగుతున్నట్టు పరిస్థితి కనబడుతూ ఉంది అధ్యక్ష. ఈ ఫైనల్ కీలో కొన్ని తెలుగు ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం కూడా ఉంది అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియంలో కొన్ని క్వశ్చన్స్ తప్పించినామని చెప్పి ఒక 8 క్వశ్చన్లు తీసేసినారు. సో తెలుగు మీడియం అభ్యర్థులకు క్వశ్చన్స్ తీసినరా ఉంచినరా క్లారిటీ లేదు. తెలుగు మీడియం అభ్యర్థుల ర్యాంక్స్, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల ర్యాంక్స్ సపరేట్గా చెప్పాలని వాళ్ళు అడుగుతున్నారు. ఉర్దూ మీడియం ఏమో ఓన్లీ 9 మంది మాత్రమే రాయడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ఏమీ క్లారిటీ లేదు. అంటే ఎవరు క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత ఏమైంది అన్నటువంటిది క్లారిటీ లేదు అధ్యక్ష. దీనివల్ల చాలా పెద్ద ఎత్తున డిఫరెన్సెస్ వస్తున్నాయి అధ్యక్ష. రాకేష్ అనేటటువంటి ఇంకో గ్రూప్ 2 అభ్యర్థి అధ్యక్ష, ఆయనకు రావాల్సిన మార్కులు 381 ఫైనల్ కీ ప్రకారం ఉంటే వీళ్ళు ఇచ్చినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో అధ్యక్ష 317 మార్కులు వచ్చినాయి అధ్యక్ష అబ్బాయికి. మరి ఎందుకు ఈ డిఫరెన్సెస్ అని అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే అధ్యక్ష, మామూలుగా ఈ పేపర్లు దిద్దేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏమో ప్రొఫెసర్ వాళ్ళు దిద్దుతారు, గ్రూప్ 2 ఏమో లెక్చరర్స్ దిద్దుతారు అనేటటువంటి అంశాలు ఉన్నాయి అధ్యక్ష. అయితే మనకున్న సిలబస్లో మెజారిటీ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకనామీ వీటి మీద సిలబస్ ఉన్నాయి అధ్యక్ష, చాలా ఎక్కువ మార్క్స్ క్యారీ చేస్తాయి. అయితే ఈ లెక్చరర్స్, ఈ ప్రొఫెసర్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చినారు, నాన్ తెలంగాణ వాళ్ళని కూడా తెచ్చినారు అనేటటువంటి అనుమానం ఒకటి కనపడుతుంది అధ్యక్ష. మరి అది ఏంది క్లారిటీ అన్నది మాత్రం ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గ్రూప్ 4లో ఏవైతే ఉంటాయో ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష 8 నుండి 9 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా ఫాస్ట్గా రాపించి వాళ్ళకు రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు గ్రూప్ 4లో వచ్చినటువంటి రిజల్ట్స్లో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అధ్యక్ష, అసలు నాన్ లోకల్ అనేటటువంటి ఆప్షన్ ఇప్పుడు లేదు అధ్యక్ష. 2022లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థులకు లోకల్ ఆర్ నాన్ లోకల్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు 2024లో అసలు ఆప్షనే లేదు. లేకుండా పెద్దలు జీవన్ రెడ్డి గారు శ్రద్ధగా వినాలి అధ్యక్ష, ఎందుకంటే ఎప్పుడు జోన్స్ గురించి వారు మాట్లాడతారు. ఇన్ ద అకాడమిక్ ఇంట్రెస్ట్ చెప్తున్నా సార్ నేను. 5% మల్టీ జోన్ అని ఒక కొత్తది క్రియేట్ చేసినారు సార్. అయితే ఈ జోన్లో నాన్ లోకల్ వాళ్ళని చేస్తామని చెప్పినారు.
కానీ వీళ్ళని ఎక్కడ రిక్రూట్ చేస్తారన్నది క్లారిటీ ఇవ్వలేదు సార్. అసలు ఏం జోను, ఇది ఎక్కడ జోను, వీళ్ళని ఏ ఏరియాస్లో రిక్రూట్ చేస్తారన్నది క్లారిటీ లేదు. అసలు మనం కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నదే జాబ్స్ కోసము. ఈ జాబ్స్లో 95% ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి రావాలనే మేము చాలా రోజులు వెయిట్ చేసినాం, నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు. దాన్ని మీరు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. అశోక్ నగర్కి రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి గారు, అందరు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి విద్యార్థుల భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిండ్రు అధ్యక్ష. దాని చరిత్ర పక్కన పెడితే అధ్యక్ష, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో కూడా ఈ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 and 3 ఈ రెండిట్లో కూడా విపరీతమైనటువంటి అవకతవకలు ఉన్నాయి అధ్యక్ష. అన్నిటికన్నా ఎక్కువైందంటే టీఎస్పీఎస్సీ ఉండే టీఎస్పీఎస్సీ ఆఫీస్కి వెళ్ళి మొత్తం ఇందులోనే ఉన్నాయి సార్. డెఫినెట్గా చెప్తాం, మీరు క్రాస్ టాక్ చేయకండి. చెప్తున్నా బ్రదర్, పేపర్ లీక్ సార్ వాళ్ళు ఇచ్చిన పిటిషన్ సార్ వాళ్ళు ఇచ్చిన పిటిషన్ చెప్తున్నా సార్. వాళ్ళు రాసిన దాంట్లో ఎక్స్ట్రా ఒక్కటి కూడా లేదు సార్. ఇప్పుడు 2022లో సార్ మేము పెట్టిన బీఆర్ఎస్ అధ్యక్ష 2000 అది రాంగ్ అధ్యక్ష. మీరు వారిని కూడా అనాలి అధ్యక్ష, మమ్మల్ని అంటున్నారు. మీరు క్రాస్ టాక్ చేయొద్దని చెప్పండి అధ్యక్ష. పేపర్ అమ్ముకునే సంస్కృతి మాది కాదు, అబద్ధాలు చెప్పే సంస్కృతి మీది అధ్యక్ష. 2022లో అధ్యక్ష ఎగ్జామ్ అయినప్పుడు ఏదైతే పేపర్ లీక్ అయింది అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళ అధ్యక్ష, ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1లో సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యక్ష, ఆ పేపర్లో అదే 2022 పేపర్ మళ్ళీ ఇచ్చిండ్రు అధ్యక్ష. ఒకవేళ అప్పుడు పేపర్ లీక్ అయి ఉంటే మరి అదే పాత పేపర్ ఈ పిటిషనే సార్ నేను చెప్పేది. నాకు ఒకటే నిమిషం అవకాశం. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది అధ్యక్ష. ఇది లక్షలాది మంది జీవితాలకు సంబంధించిన ఇష్యూ అధ్యక్ష, నా పర్సనల్ ఇష్యూ కాదు అధ్యక్ష. అధ్యక్ష ఒకటే సబ్జెక్ట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకటే సబ్జెక్ట్ చెప్పి క్లోజ్ చేస్తాను అధ్యక్ష. ఇది ఉపన్యాసం కాదు సార్. ఒకటే సబ్జెక్ట్ చెప్పి క్లోజ్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష 2022లో డెఫినెట్లీ అధ్యక్ష అధ్యక్ష స్టూడెంట్స్ ఇష్యూ అధ్యక్ష. మీరు ఉపన్యాసాలు ఇవ్వడానికి పిటిషన్స్ కాదు. మీరు ఎల్ఓపి గారు మీరు స్పీకర్ గా పనిచేసినారు, మీకు తెలుసు కదా. పిటిషన్స్ ఇస్ పిటిషన్ అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ నో. నేను 10 నిమిషాలు ఇచ్చానమ్మా, 10 నిమిషాలు ఇచ్చినాను. మళ్ళా మీరు రాంగ్ రూట్ లో మాట్లాడితే మన అనవసరంగా పద్ధతిలో ఉండదు కదా. ఒక ఉద్యమం చేస్తున్న తరుణంలో మీరు పిటిషన్ పంపండి, మీరు పిటిషన్ పంపండి. ఐ విల్ సెండ్ టు ద గవర్నమెంట్. మున్సిపల్ కార్పొరేట్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కూడా కలిసి ఒక్క నిమిషం సార్ 2022లో 503 అభ్యర్థులతోని ఆనాడు గ్రూప్ 1 ఎగ్జామ్ వేస్తే సార్ విద్యార్థులు కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు రీ ఎగ్జామినేషన్ అని చెప్పింది సార్. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, 563 మందితోని రీ నోటిఫికేషన్ ఇచ్చింది కానీ రీ ఎగ్జామినేషన్ పెట్టలేదు సార్. సో 2022 నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ నష్టపోతున్నారు. ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ రిక్వెస్ట్ సార్, ఇప్పుడు ఉన్నటువంటి అవకతవకలతోని విద్యార్థులు ఏం అడుగుతున్నారంటే రీ ఇవాల్యుయేషన్ కావాలి, మళ్ళీ మార్కులు లెక్క పెట్టాలి అంటున్నారు. దానికి సార్ ఫీజు 250 రూపాయలు ఇదివరకు ఉండే, దాన్ని ఇప్పుడు 1000 రూపాయలు పెంచినారు సార్. టీఎస్పీఎస్సీకి పోదామంటే అక్కడ 144 సెక్షన్ ఉంది సార్, విద్యార్థుల్ని రాణిస్తలేరు. ఉస్మానియాలో 144 సెక్షన్ ఉంది, అక్కడ విద్యార్థుల్ని రాణిస్తలేరు. మరి అవకతవకలు ఎవరు అడ్రస్ చేస్తారు, ఎట్లా అడ్రస్ చేస్తారు, తమ ద్వారా ప్రభుత్వం చెప్పాలని కోరుతున్నాం. జై తెలంగాణ. అధ్యక్ష అవకాశం కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వరంగల్ ఐఎన్జామీలకు సంబంధించిన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ సంఘాలు, రిటైర్ అయిన కార్మిక సంఘ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఉద్యమం ద్వారా ఒక విజ్ఞప్తి పత్రం నాకు సమర్పించడం జరిగింది. మరి గతంలో స్థానిక శాసనసభ్యుడు, మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ వీళ్ళందరూ కూడా బినామీ పేర్లు పెట్టించి చేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన నాయకుడు ఇక్కడనే బండా ప్రకాష్ స్పీకర్గా ఉన్నారు. 15-20 సంవత్సరాల కార్మిక ఉద్యమంలో పనిచేసిన నాయకుడు నిండు మన సభలో ఉన్నాడు. ఇవన్నీ విషయాలు కూడా గుర్తించి మరి చట్టపరంగా ప్రభుత్వ విచారణ చేసి ఆదేశించి సంబంధించిన రిజిస్ట్రేషన్ను వెంటనే రద్దు చేయవలసింది కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. Thank you. The House is adjourned to meet again at 10 a.m. on Tuesday, the 18th March 2025. సంబంధించినటువంటి వేతనాన్ని కూడా 7,800 నుంచి 13,650 రూపాయలు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2024 జనవరిలో